నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి తెలుసుకుందాం. అయితే మనకు సాధారణంగా గ్యాడ్జెట్స్ని ఆన్ చేయడానికి పిన్ లాక్, ప్యాటర్న్ లాక్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ వాడుతుంటాం. అయితే వీటిలో ఫింగర్ ప్రింట్ లాక్ వీటి రకాల గురించి తెలుసుకుందాం. అయితే వీటిలో మనకు ఆప్టికల్ స్కానర్, కెపాసిటివ్ స్కానర్, అల్ట్రాసోనిక్ స్కానర్ వీటి గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అయితే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే వీటి గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఆప్టికల్ స్కానర్ అంటే ఏంటి, కెపాసిటివ్ స్కానర్ అంటే ఏంటి, అల్ట్రాసోనిక్ స్కానర్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి చెప్తాను. అయితే ఈ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లో వాడే కాంపోనెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అల్ట్రాసోనిక్ స్కానర్లో వాడే కాంపోనెంట్స్ అయిన ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ వాడతారు. అయితే దీంట్లో డిస్ప్లే కింద మనకు అల్ట్రాసోనిక్ ట్రాన్స్మిటర్ ఉంటుంది మరియు అల్ట్రాసోనిక్ రిసీవర్ ఉంటుంది. అయితే ఈ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎల్సిడి డిస్ప్లేలో పనిచేయదు. కానీ మనకు మ్యాక్సిమం చాలా మొబైల్స్లో మనకు ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేలో ఉంటాయి. మనకు బడ్జెట్ మొబైల్స్లో అండర్ 20,000 రూపీస్ మొబైల్స్లో మనకు మ్యాక్సిమం ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేలో ఉంటాయి. ఈ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు ఎల్సిడి డిస్ప్లేలో ఎందుకు పనిచేయదంటే, ఎల్సిడి డిస్ప్లే మనకు స్క్రీన్ వెనక నుండి లైట్ షో అవుతుంది. కాబట్టి మనకు స్క్రీన్ వెనక లైట్ సోర్స్ ఉంటుంది. సో కంప్లీట్ డిస్ప్లేకు మనకు గ్యాప్స్ అనేవి ఎక్కడా ఉండవు. కాబట్టి కిందున్న అల్ట్రాసోనిక్ ట్రాన్స్మిటర్ నుండి అల్ట్రాసోనిక్ వేవ్స్ పిక్సెల్స్ని దాటి బయటికి రాలేవు. కాబట్టి ఈ ప్రాసెస్ ఎల్సిడి డిస్ప్లేలో వర్కౌట్ అవ్వదు. మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ AMOLED డిస్ప్లేలో పనిచేస్తుంది. దాంట్లో అయితేనే మనకు లైట్స్ డిస్ప్లే వెనక నుండి షో అవ్వదు. AMOLED డిస్ప్లేలో డయోడ్ పిక్సెల్స్ ఉంటాయి. ఈ డయోడ్ పిక్సెల్స్ వాటంతటవే సిగ్నల్స్ ఆధారంగా బ్లింక్ అవుతాయి. వీటికి బ్యాక్ సైడ్ లైట్ సోర్స్ అవసరం లేదు. కాబట్టి ఈ డయోడ్ పిక్సెల్స్ వెనక అడ్డం ఏమీ ఉండవు. సో అల్ట్రాసోనిక్ ట్రాన్స్మిటర్ నుండి వచ్చిన అల్ట్రాసోనిక్ వేవ్స్ పిక్సెల్స్ గ్యాప్స్ నుండి డిస్ప్లే బయటకు వచ్చి ఫింగర్ని తాకి ఫింగర్ ప్రింట్స్ మీద పడి బౌన్స్ అవుతాయి. అలా బౌన్స్ అయిన వేవ్స్ మళ్ళీ అదే పిక్సెల్స్ గ్యాప్స్ నుండి డిస్ప్లే లోపలికి వెళ్ళి అల్ట్రాసోనిక్ రిసీవర్ మీద పడతాయి. ఇలా రిసీవర్ ఫింగర్ ప్రింట్స్ యొక్క 3D డీటెయిల్స్ను రిజిస్టర్ చేసుకుంటుంది. అయితే ఈ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పద్ధతి క్వాల్కమ్ వాళ్ళు ఫస్ట్ వివో ఫోన్స్లో వాడుకలోకి తీసుకొచ్చారు. క్వాల్కమ్ వాళ్ళు ఈ పద్ధతి అనేది చాలా సెక్యూర్ అని చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది అంత యాక్యురేట్గా ఉండదు. అంత మనకు కెపాసిటివ్ స్కానర్ ఎలాగైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్లాక్ చేస్తుందో అంత ఫాస్ట్గా అయితే అన్లాక్ చేయలేకపోతుంది. ఇది మనకు హాఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది. మనం స్కానర్పై వేలు పెట్టిన తర్వాత ఒక హాఫ్ సెకండ్ తర్వాత మనకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే క్వాల్కమ్ వాళ్ళు దీన్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేస్తామని, అంటే దీని యాక్యురేటీని ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే విధంగా చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి ఇది వివో ఫోన్లో ఉంది. ఫ్యూచర్లో అన్ని మొబైల్స్లో రావచ్చు. అయితే మనకు శాంసంగ్ వాళ్ళు S9 ప్లేస్లో కూడా ఈ ఫీచర్ని తీసుకొద్దాం అనుకున్నారు. కాకపోతే కొన్ని టెక్నికల్స్ ప్రాబ్లం వల్ల దాన్ని తీసుకురాలేకపోయారు. అయితే ఏదైతే శాంసంగ్ వల్ల నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మోడల్స్ ఉన్నాయో అందులో ఈ ఫీచర్ని తీసుకురావచ్చు. అయితే మిగిలిన మొబైల్స్ కూడా మనకు ఫ్యూచర్లో ఫ్లాగ్షిప్ మోడల్స్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావచ్చు. ప్రస్తుతం అయితే మనకు వివో ఫోన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.